అయోధ్యలోని బాలరాముడి మందిరంలో ప్రధాన గోపురం మీద ధ్వజస్తంభం ఏర్పాటు చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఇవాళ మంగళవారం వైశాఖ శుద్ధ విదియా తిథి నాడు ఉదయం 6:30కు ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన ప్రారంభించారు. 8 గంటల కల్లా ఆ కార్యక్రమం పూర్తయింది. పూర్ణ కలశంతో కలిపి 161 అడుగుల ఎత్తు ఉన్న ఆలయం మీద 42 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఆలయ గోపురాల నిర్మాణం, దానిపై ధ్వజస్తంభం ఏర్పాటుతో మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చంపత్ రాయ్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలాఖరున 7 మండపాల నిర్మాణం పూర్తవుతుంది. రామదర్బారు మూర్తులు మే నెలలో ప్రతిష్ఠిస్తారు. శివాలయం, సూర్యమందిరం నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం నిర్మాణం 2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నామని చంపత్ రాయ్ వివరించారు. జమ్మూ కాశ్మీర్లో 48 పర్యాటక కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. గత వారం పహల్గామ్లో ఉగ్రవాదులు హిందువులపై చేసిన దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేస్తోంది. దానిపై రగిలిపోతున్న ఉగ్రవాద మూకలు పర్యాటకులపై మరోసారి దాడి జరపవచ్చనే సమాచారం అందిందని జాతీయ దర్యాప్తు సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా 48 పర్యాటక కేంద్రాలను మూసివేశామని భారత సైన్యం ప్రకటించింది. డాల్ లేక్, గుల్మార్గ్ ప్రాంతాల్లో సైతం పర్యాటకులను అనుమతించడం లేదు. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం 60 మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సైన్యం ఉగ్రమూకల ఇళ్లు కూల్చివేయడంతో స్లీపర్ సెల్స్ బయటకు వస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పహల్గామ్ సమీపంలోని బైసరస్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిపై ఎస్ఐఏ దర్యాప్తు చేస్తోంది. బైసరస్లో ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని సమాచారం. ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో ఉగ్రవాదుల కలయికపై నిఘా వేశారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని, దానికి ఐకమత్యంగా స్పందించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ తన లేఖలో రాశారు. ఈ సంక్లిష్ట సమయంలో మనందరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ తమ ఐకమత్యాన్ని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ నిబద్ధతను చూపించడానికి పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షం భావిస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా అలాంటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఆ లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ముస్లిం ఉగ్రవాదులు 26 మంది హిందువులను కాల్చి చంపిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, దేశానికి మత సామరస్యం అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పిస్తూ జనసేన పార్టీ ఇవాళ మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త మేడిశెట్టి మధుసూదన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదులు షికారుకు వచ్చినట్లు వచ్చి 26 మందిని వేటాడి క్రూరంగా చంపి వెళ్లిపోయారని, మధుసూదన్ తలలో 40 బుల్లెట్లు దింపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను కాల్చివేశారని, హిందువుగా పుట్టడం వారి పాపమా అని ప్రశ్నించారు. దేశానికి సహనం ఎక్కువైందని, అతి సహనం కూడా మంచిది కాదన్నారు. మన ఆలోచన విధానం జాతీయవాదం అని, దేశంలో యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు అన్నారు. దేశంలోని కొందరు సెక్యులర్వాదులు ఉగ్రవాదులు మతం అడిగి చంపలేదని చెబుతున్నారని, ఉగ్రదాడిపై వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలని, అంతేగాని సన్నాయి నొక్కులు నొక్కవద్దని హితవు పలికారు. భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్పై అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చునన్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్ అయితే ఇండియా హిందూ దేశం అన్నారు. ఇండియాలో ఎంతోమంది ముస్లిం నాయకులు, ముస్లింలు ఉన్నారని, ఏ రోజు వారిపై వివక్ష చూపించలేదన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే తామే గొంతుక అవుతామన్నారు. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన చంపడాన్ని సహించబోమన్నారు. ఇప్పుడున్నది పాత భారతదేశం కాదని సరికొత్త భారతదేశం అన్నారు.
మీ ఇష్టానికి వచ్చి కాల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఉగ్రదాడిలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరఫున 50 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పైనుంచి ప్రమాదవశాత్తు పడి 3 మేస్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుడా క్వార్టర్స్ ప్లాట్ నంబర్ 63లో శ్రీకాళహస్తికి చెందిన ఆండాలయ్య అనే వ్యక్తి 5 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. బి శ్రీనివాసులు, వసంత్, కె శ్రీనివాసులు, మాధవ్ ఆ నిర్మాణంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం 5వ అంతస్తులో పనులు చేస్తుండగా కర్రలు ఒక్కసారిగా ఊడి 3 మేస్త్రీలు కిందపడి మరణించారు. మాధవ్ ఒక్కడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెవెన్యూ నగరపాలక సంస్థ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుమార్తె వంశిక కెనడాలో అనుమానాస్పదంగా చనిపోయారు. ఆమె మరణాన్ని కెనడా ప్రభుత్వం ధృవీకరించింది. వంశిక కుటుంబ సభ్యుల ద్వారా అందని వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్కు చెందిన దేవేందర్ సింగ్ కుమార్తె వంశిక 4 రోజుల క్రిందట కెనడాలో ఓ బీచ్లో అనుమానాస్పదంగా మరణించారు. ఏప్రిల్ 25న వంశిక అద్దె ఇంటిని వెతుక్కునేందుకు వెళ్లారని తెలుస్తోంది. ప్రతిరోజు పంజాబ్లోని కుటుంబ సభ్యులతో మాట్లాడే వంశిక ఫోన్ ఏప్రిల్ 25న పనిచేయకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు వంశిక ఓ బీచ్లో చనిపోయినట్లు గుర్తించారు. కెనడాలోని భారత రాయబారి కార్యాలయ అధికారులకు విషయం వెల్లడించారు. వంశిక అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన అభద్రతా భావాన్ని వెల్లడిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంలో పసలేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మీద తన అక్కసును వెళ్లబోసుకున్నారు తప్ప కేసీఆర్ ప్రసంగంలో వినదగిన విషయాలేమీ లేవని రేవంత్ రెడ్డి తీర్మానించారు. కేసీఆర్ ఇప్పుడు ఏం చేసినా వారి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రేవంత్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున కుర్రాళ్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ చెప్పేశారని, అలాంటి వారిని శాసనసభకు ఎందుకు పంపించారని నిలదీశారు. ఇప్పుడు దేశానికి ఇందిరాగాంధీ లాంటి నాయకురాలి అవసరం ఎంతైనా ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీతో తనకు అంతరాలు ఉన్నాయన్న మాట పూర్తిగా అబద్ధమంటూ మండిపడ్డారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయని, వాటిని బయటకు చూపించాల్సిన అవసరం లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. తాను మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని రేవంత్ రెడ్డి వివరించారు. తాను కేసీఆర్ల చట్టాన్ని అతిక్రమించబోనని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను సమీక్షిస్తున్నామని, వాటిని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్ కమిషనర్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. న్యాయ విచారణ జరుపుతున్న కమిషన్ వ్యవధిని మరో 4 రోజుల పాటు పొడిగించింది. ఆ కమిషన్కు జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనా కాలంలో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై జస్టిస్ ఘోష్ కమిషనర్తో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. కమిషన్ ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులు విచారణ పూర్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆమె మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా విధుల్లో చేరతారు. పదవీ విరమణ తర్వాత శాంతికుమారిని ఎన్సీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే సంస్థకు ఆమె డైరెక్టర్ జనరల్ అనే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి బెల్జియం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ అతని కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ఏమి జరిగిందో తేల్చకుండానే న్యాయస్థానానికి వాయిదా వేశారు. మెహుల్ చోక్సీ తన పిటిషన్లో పలువురు బెల్జియం అధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. తన అరెస్టుకు సంబంధించి అధికారులు విధి విధానాలకు సరిగ్గా పాటించలేదని, తన ప్రాథమిక హక్కులను సైతం భంగం కల్పించారని చోక్సీ తరపు న్యాయవాది వాదించారు.